నేను ఒక 7 నెలలు ఉద్యోగం చేసిన. ఉద్యోగం చేస్తే ఇంటర్వ్యూలకు అపేర్ అయితే దాని బరువు ఏందో, బాధ్యత ఏందో, పరీక్ష రాస్తే దాని కథ ఏందో మాకు తెలుసు. నేను పోటీ పరీక్షల్లో నేను మొత్తం ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి ఎంఎస్సీ చదివిన బయోటెక్నాలజీ పూణే యూనివర్సిటీలో. జీమాట్ రాసి న్యూయార్క్ లో పోయి ఎంబీఏ చేసిన. తర్వాత ఇంటర్వ్యూలు అపేర్ అయ్యి నేను ఉద్యోగం సంపాదించాను. కాబట్టి నాకు కొద్దిగా బరువు ఉంది, బాధ్యత ఉంది. నేను మాట్లాడే మాటల్లో నాకు తెలుసు ఆ కష్టం. ఇప్పుడు ఇలా మా మీద మాట్లాడేటోడు ఒక్కడనే ఒక పరీక్ష రాసినోడా, ఉద్యోగం చేసినోడా, ఏది పడుతుంది మాట్లాడచ్చు. మాది కాకపోతే కాశీ దాకా దిగొచ్చేమో. ఈ రోజు ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ చదువుతా ఉన్న పిల్లలకు వాళ్ళ సబ్జెక్ట్స్ లో, వాళ్ళ కరికులంలో హార్వర్డ్, ఎల్ఎస్సి, లండన్ బిజినెస్ స్కూల్, ఎంఐటి ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన కోర్సులను కూడా ఆ కోర్సులను ఆన్లైన్ లో మన కరికులం దగ్గర తీసుకుని రావడం, ఆన్లైన్ లో వాటికి సంబంధించిన ట్యూటరింగ్ జరిగించడం, సర్టిఫికేట్ కాపీ కూడా ఆ పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఇవన్నీ కూడా కాలేజీల్లో జరుగుతా ఉన్నాయి. నేను మనం మాట్లాడుతా ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా టైం పడద్ది, ఉద్యోగాలు ఉపాధి కూడా టైం పడద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని యాక్సిడెంట్ పెంచకపోతే ఎనర్జీ ఎదుగుతుంది.